వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, అదేవిధంగా వ్యక్తి స్వేచ్ఛ, మానవ హక్కులు, ఇవన్నీ కూడా మనము ఎప్పుడైతే ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకొని దానికి అనుగుణంగా ఒక ఈ పద్ధతిలో మెలగాలి అనే విధంగా కొన్ని నిబంధనలు అంటే రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని కొన్ని మౌలిక సూత్రాలను ఏర్పరచుకొని దాని ఆధారంగా చట్టాలను కూడా మనం తయారు చేసుకొని బ్రతకడం ఏదైతే ఉందో ఇప్పటి ఆధునిక జీవన శైలి, జీవన విధానం. దాదాపు వెనకటి రోజుల్లో ఇలాంటివి లేకపోవచ్చు, కానీ ఆధునిక భారతంలో అనుకోవచ్చు, ఆధునిక ప్రపంచంలో అనుకోవచ్చు, ఏ దేశంలో కూడా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పరుస్తూ అదేవిధంగా కొన్ని చట్టాలను, మౌలిక సూత్రాలను, రాజ్యాంగాలను, కొన్ని ప్రాథమిక సూత్రాలను కూడా మనకు మనమే ఏర్పరచుకొని దానికి అనుగుణంగా మనం జీవనం సాగిస్తూ ఉంటాం. దీనికి ఈ యొక్క వ్యవస్థ నడపడానికి ప్రభుత్వం ఒకవైపు, కొన్ని దేశాల్లో, కొన్ని రాజ్యాంగాల్లో, కొన్ని దేశాల్లో, కొన్ని రాజ్యాల్లో ఏక వ్యక్తి పాలన ఉంటుంది. ఇంత ఉదాహరణకు సౌదీ అరేబియా లాంటి దేశాల్లో వందల సంవత్సరాలుగా వారి కుటుంబమే పాలన సాగిస్తూ ఉంది. అమెరికా నుంచి భారత్ మొదలుకొని కొన్ని దేశాల్లో ప్రజాస్వామిక వ్యవస్థ అంటే ప్రజలే నాయకులుగా ఎన్నుకొని పరిపాలన సాగిస్తారు. మరికొన్ని దేశాల్లో రాష్ట్రపతి పాలన ఉంటుంది. ఇలా రకరకాలుగా అది మనకు మనమే ఏర్పరచుకొని ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని దానికి అనుకూలమైన ఒక వ్యక్తిని నీవు నాయకుడివి అని ప్రకటించుకొని పాలన సాగిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ నాయకులు కూడా ఇక్కడున్న ఏదైతే అధికారుల ద్వారా కొంతమంది ఆయా పనుల విభాగాలకు అనుగుణంగా దానికి సంబంధించిన అవగాహన కలిగిన వ్యక్తులను నియమించుకొని ఆ ప్రభుత్వాన్ని, ఆ యొక్క దేశాన్ని నడుపుతూ ఉంటారు. వీరందరినీ కూడా చూడడానికి ఇంకొక వ్యవస్థ కూడా ఉంటుంది. అదే సమాచార వ్యవస్థ లేదా మీడియా లేదా జర్నలిజం లేదా పత్రికలు లేదా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, పత్రికా మీడియా కావచ్చు, వెబ్ మీడియా, ఇప్పుడు డిజిటల్ మీడియా కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ లేదా ప్రభుత్వం ద్వారా ఏదైతే కార్యక్రమాలను నిర్వహిస్తుందో, అధికారుల ద్వారా ఏదైతే కార్యక్రమాలను రూపొందించి పథకాలను రూపొందించి ప్రజలకు చేరవేయాలనుకుంటుందో ఇలాంటి విషయాలను ఈ యొక్క మీడియా సంబంధిత పత్రిక కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, ఇవన్నిటి ద్వారా ప్రజలకు చేరవేసేందుకు వారధి లాంటి వ్యవస్థనే పత్రిక లేదా సమాచార వ్యవస్థ. అయితే ఒక సమాచార వ్యవస్థలో ఏదైనా ఒక పత్రికలో లేదా ఒక మీడియాలో లేకపోతే డిజిటల్ మీడియాలో ఒక వార్తా కథనం వచ్చిందంటే దాదాపుగా ప్రజలు చాలా వరకు కూడా అది నిజము, అది వాస్తవము అని చెప్పేసి కూడా అనుకుంటారు, అలానే నమ్ముతారు కూడా. కానీ అదే పత్రికలు తప్పుదారి పట్టించే వార్తలు రాస్తే అప్పుడు ఎక్కడికి పోవాలి మనం? ప్రజలకు అర్థం చేసుకునేంత శక్తి సామర్థ్యాలు, ప్రతి వార్తా కథనాన్ని అర్థం చేసుకునేంత శక్తి సామర్థ్యాలు సామాన్య ప్రజలకు ఉంటాయా? ఉదాహరణకు మనము ఒక కథనాన్ని తీసుకుందాం. 2019 డిసెంబర్లో ఢిల్లీలోని షాహీన్ బాగ్లో సిఏఏ మరియు ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. దాన్ని ఉద్యమం అనడానికంటే ముందు అల్లర్లు జరిగాయి. ఎందుకంటే సిఏఏ ఎన్ఆర్సీ అన్నది ఎప్పుడో దాదాపు ఇది స్వాతంత్రానంతర కాలం నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 1957, 70, 71, 75 తర్వాత కూడా చట్టాలలో రూపకల్పన చేసుకుంటూ, అంటే విదేశీయులు ఎవరైతే ఉన్నారో శరణార్థులుగా వస్తున్నారో ఆ శరణార్థుల కోసం నియంత్రించడానికి అత్యంత వేగంగా అనధికారికంగా వస్తున్న శరణార్థులను నియంత్రించడానికి ఒక చట్టాన్ని రూపకల్పన చేసింది. కానీ దాన్ని అమెండ్మెంట్ చేయలేదు, అమలులోకి తీసుకురాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. దానిని ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఏఏ మరియు ఎన్ఆర్సీని, ఎందుకంటే ఎన్నో రకాలుగా ప్రజలు శరణార్థుల పేరుతో మన భారతదేశంలోకి చొరబడి అంతర్గత భద్రతా విషయంలో అనేక రకాలుగా ఇబ్బందులు
పెడుతున్నారు. అంటే ఇక్కడ బాంబులు పెట్టడం కావచ్చు, హత్యలు చేయడం కావచ్చు, తుపాకులతో బెదిరించి కొంతమంది ధనికుల వద్ద నుంచి బెదిరించి డబ్బులు వసూలు చేయడం కావచ్చు. ఇలాంటి సంఘటనలలో ఎక్కువగా పట్టుబడుతున్నది శరణార్థులుగా వచ్చిన కొంతమంది వ్యక్తులు. మరి ఇటువంటి వ్యక్తులను ఎట్లా కట్టడి చేయాలి? ఇది ఎందుకంటే భారతదేశం యొక్క భద్రతకు సంబంధించిన విషయం. భద్రతాపరమైన అంశాల్లో కూడా వీళ్ళు అనేక రకాలుగా కేసుల్లో పట్టుబడుతూ జరుగుతూ ఉంది. ఎన్ఐఏ లాంటి ఇంటెలిజెన్స్ మరియు ఎన్ఐఏ లాంటి ఇంటెలిజెన్స్ సంస్థలు లోతుగా పరిశీలించినప్పుడు దీని మూలాలు ఎక్కువగా వారి వైపే వీళ్ళు చూపిస్తున్నాయి. మరి ఇటువంటి సందర్భంలో ఎలాంటి చట్టాలు ఉండాలి అంటే గత ప్రభుత్వం ద్వారా కావచ్చు, మోడీ ప్రభుత్వం ద్వారా కావచ్చు, సిఏఏ ఎన్ఆర్సి చట్టాలను తీసుకురావడం జరిగింది. సిఏఏ అంటే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. ఎవరైతే ఈ దేశంలోని వారసులు, ఈ దేశంలో మూల నివాసులుగా ఉన్నారో వారిని ఇక్కడనే ఉంచడము, అదేవిధంగా మూల నివాసులు కాకుండా శరణార్థులుగా అక్రమంగా ఈ దేశంలోకి చేరడం ఏదైతే జరుగుతూ ఉందో అట్లాంటి వ్యక్తులను గుర్తించి తిరిగి వారి దేశాలకు పంపించడము. ఇలాంటి చట్టం వల్ల దేశానికి ఉపయోగమే కదా. అంటే అందుకని చెప్పి దాన్ని అమలు చేయ ఉద్దేశించి సిఏఏ మరియు ఎన్ఆర్సి చట్టాలను తీసుకువచ్చింది. ఒకవేళ ఇప్పుడు దాదాపు మన భారతదేశం చుట్టూరా ఇస్లామిక్ కంట్రీలు ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్లో మనం హిందువులపై అనేక రకాలుగా దాడులు జరిగాయి. దాదాపు 2000 దాడులు, 37 మంది హత్య, వందలాది కోట్ల రూపాయల ఆస్తుల దోపిడీ ఇవన్నీ జరిగాయి ప్రత్యేకించి హిందువుల మీద. పాకిస్తాన్లోనైతే దాదాపు 1947లో ఉన్న 20% హిందూ జనాభా నేడు కనీసం 2% కూడా లేకుండా పోయింది. అంటే అక్కడ మతపరమైన హింసలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇలాంటి వారికి శరణార్థ రూపంలో ఒకవేళ భారతదేశం కనుక వచ్చినట్లయితే అది మెజారిటీ ముస్లిం దేశం కాబట్టి ముస్లిమేతర ప్రజలు ఎవరైనా, అది క్రిస్టియన్లు కావచ్చు, హిందువులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, వచ్చినట్లయితే ఇక్కడ ఆశ్రయం ఇవ్వచ్చు అనేది ఈ చట్టాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మెజారిటీ మతం గల దేశాల్లో మెజారిటీ మతం ముస్లింలపై ఎందుకు ద్వేషం ఉండదు కదా. ఉన్నట్లయితే ఇప్పుడు పాకిస్తాన్లో ఏదైతే 20% జనాభా ఉందో ఇప్పుడు కూడా ఆ జనాభా ఉండాలి కదా. అదే భారతదేశంలో దాదాపు 1947 ప్రాంతంలో 5% ఉన్న జనాభా ఇవాళ 18% చేరింది. అలానే ఆ దేశాల్లో కూడా హిందువుల జనాభా పెరగాలి కదా. పెరగకుండా తగ్గడం సమస్య ఏంది? ఎందుకు తగ్గింది అంటే అక్కడ మతపరమైన హింసలు చెలరేగుతున్నాయి. అలాంటి మతపరమైన హింసను ఎదుర్కొని ఒకవేళ అక్కడ బ్రతకలేను అనుకుంటే శరణార్థిగా భారత్కు రావచ్చు. వారికి ఇక్కడ పౌరసత్వం ఇచ్చి ఆశ్రయం కల్పించి మిగతా విషయాల్లో ఏదో ఒక రకమైన ఆర్థిక భద్రతను కల్పించడానికి ఉద్దేశించే ఈ చట్టాలు. అయితే ఈ సందర్భంలో ఈ సిఏఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ను వాస్తవంగా ఈ దేశంలోని ముస్లింలకు ఏ మాత్రం కూడా వ్యతిరేకం కాదు. ఎందుకంటే అందులో అడిగే ప్రశ్నలు ఏంటి? మీ నాన్న పేరేంది, నువ్వు ఎక్కడ ఉంటావు, మీ కొడుకు పేరేంది, మీ తాత పేరేంది, మీ తాతగారు ఎక్కడ ఉండేవారు, ఏం పని చేసేవారు, ఇలాంటి ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. అంటే దీనివల్ల ఒకవేళ మీ తాతగారు ఎక్కడ ఉన్నారు అంటే ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో ఉన్నారు అని అనుకుందాం. ఎక్కడ ఉన్నారు? ఫలానా అమీర్పేటలో ఉన్నారు. అమీర్పేటలో మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడ. అటువంటప్పుడు నిజమేనా కాదా ఎంక్వైరీ చేస్తుంది. అదే బంగ్లాదేశ్ లేకపోతే మయన్మార్ నుంచి వచ్చిన ఒక రోహింగ్యా ముస్లింకి ఈ ఆధారాలు ఎలా చూపించగలుగుతాడు అంటే దాని అర్థం ఇక్కడ అతను శరణార్థిగా రావడం జరిగింది, అతను ఇక్కడ అక్రమంగా ఉంటున్నాడు కాబట్టి అతనికి ఇక్కడ అక్రమంగా ఉండే హక్కు లేదు. ఈ యొక్క చట్టాన్ని ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. అదే ఇక్కడ మతం మారి ముస్లింలుగా ఉన్నప్పటికీ కూడా మతం మారి ఎన్నో సంవత్సరాలుగా, వందలాది సంవత్సరాలుగా ఇక్కడనే పుట్టి పెరిగి ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. అయితే ఈ సిఏఏ చట్టంలో కూడా దాదాపుగా 1970 అంతకు ముందు ఎవరైతే ఉన్నారో 1970 తర్వాత వచ్చిన వారిని మాత్రమే ఈ దేశంలో ఉండకూడదు అనేది ఒక చట్టం. అంటే అంతకుముందే 70 పూర్వమే కనుక వచ్చి
అది రోహింగ్యా ముస్లిం కావచ్చు, లేదా పాకిస్తాన్ ఇస్లామిక్ ముసల్మాన్ కావచ్చు, సున్నీ షియా ఎవరైనా కావచ్చు. ఒకవేళ అంతకుముందు కనుక వచ్చినట్లయితే దానికి ఈ సిఏఏ చట్టం వర్తించదు. అంటే దాని అర్థం అతను కూడా ఇక్కడి భారతదేశ పౌరునిగానే గుర్తింపబడతాడు. అంటే దాని అర్థం ఇక వ్యతిరేకించాల్సిన అంశం ఏముంది అక్కడ? ఎవరైతే అక్రమంగా వలస వచ్చి ఉంటున్నారో, ఇక్కడ తిష్ట వేస్తున్నారో, అంతర్గత భద్రతా విషయాల్లో ఇబ్బందులకు గురవుతుందో ఈ వ్యవస్థ, వారిని పంపించి వేయడానికి ఉద్దేశించిందే సిఏఏ. కానీ ఇక్కడ జరుగుతున్న అల్లర్లు, జరుగుతున్న ఉద్దేశాలు ఏమిటి? సిఏఏ వద్దు, అక్కడ మతపరమైన హింసలు అవన్నీ పక్క పెట్టేసి ఏ ఓ వ్యక్తి వచ్చినా, ముస్లిం వచ్చినా కూడా ఇక్కడ మాకు అనుమతించండి, ఆయన ఇవాళ వచ్చినా కూడా ఇక్కడ శరణార్థిగా మీరు భారతదేశం స్వీకరించాలి అనే విధంగా ఉద్యమాలు 2019లో విపరీతంగా జరిగాయి. దానిలో ఢిల్లీలోని షాహీన్ బాగ్లో దాదాపు కొట్లాట జరిగి పెట్రోల్ బాంబులు, తుపాకులు, గ్రెనేడ్స్, ఒక కార్పొరేటర్ ఇంటి మీదనైతే ఒక గుల్లేర్ లాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాని నుంచి పెట్రోల్ బాంబులు, గ్రెనేడ్లు ప్రజలపైకి విసిరేయడం జరిగింది. దాదాపు ఆ ఘటనలో 53 మంది చనిపోయారు, వందలాది మంది క్షతగాత్రులు అయ్యారు. ఒకరికి కాలు తెగిపోయింది, ఒకరి చేయి తెగిపోయింది, ఒకరి కన్ను పోయింది. ఇలాంటి అవస్థలు ఎన్నో. అంకిత్ శర్మ అనే ఒక ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్కి అయితే దాదాపు 250 కత్తిపోట్లు, 1-2 కాదు. మామూలుగా మనిషి ఒక్క కత్తిపోటుతోటే చనిపోతాడు. అటువంటిది 250 కత్తిపోట్లు అతని శరీరంలో ఉన్నాయంటే ఎంత కసిగా ఆయన్ని ప్రత్యర్థులు హత్య చేశారో చూడండి. ఇక్కడ కేవలం ఈ యొక్క వ్యక్తికి మరియు అతను చంపుతున్న వ్యక్తికి ఏ రకమైన కొట్లాట కానీ, ద్వేషం కానీ, గెట్టు పంచాయతీ కూడా లేదు. ఉన్నదల్లా కేవలం సిఏఏ లాంటి, ఎన్ఆర్సీ లాంటి చట్టాల యొక్క విషయం. అయితే ఇదే కథనాన్ని, అంటే దేశంలోని భద్రతకు సంబంధించిన, అంటే దాదాపు 150 కోట్ల ప్రజల భద్రతకు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకువస్తే ఆ చట్టాలకు వ్యతిరేకంగా కేవలం ఒక కమ్యూనిటీ, దానికి వెనక కొంతమంది ముస్లిం రాజకీయ నాయకులు కావచ్చు. ఉదాహరణకు మన హైదరాబాద్ చెందిన ఓవైసీ బ్రదర్స్నే నిదర్శనం. వారు కూడా ఈ యొక్క సిఏ ఎన్ఆర్సీను వ్యతిరేకించి ఉండొద్దు, అసలు ఆ చట్టమే రావద్దు అనే విధంగా ప్రకటనలు గుప్పించారు. దీనితో అక్కడ అల్లర్లు జరిగాయి, విపరీతమైన హింస చెలరేగింది. ఒక ఢిల్లీలోని షాహీన్ బాగే కాకపోవచ్చు, దేశంలోని చాలా ప్రాంతాల్లో, ఢిల్లీలోని జేఎన్యూలో కూడా దాదాపు 100 రోజుల పాటు ఉద్యమం విద్యార్థులు చేసుకుంటూ వచ్చారు సిఏ ఎన్ఆర్సీ వ్యతిరేకంగా. వారి దగ్గర ప్రశ్నలు ఉండవు, వారి దగ్గర సమాధానాలు ఉండవు. మరి ఇక్కడ అంతర్గత విషయాల్లో ఇబ్బందులు అవుతున్నాయి, దీనికి మీ సమాధానం ఏంటిదంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఈ ఉద్యమాలు చేసే, ఇట్లాంటి ప్రొటెస్టులు చేసే వారి దగ్గర సమాధానాలు ఉండవు. మాకు కావాల్సిందల్లా మా ముస్లిమ్స్ ఇక్కడ ఉండాలి, వారిని ఏది అడగొద్దు, వారిని ఎలాంటి ఆధార్ కార్డు అడగొద్దు, ఎలాంటి పాన్ కార్డు అడగొద్దు, ఎలాంటి ట్యాక్స్ కట్టమని అడగొద్దు. పైగా మీరైతే ఏదైతే ఉచిత రేషన్ తీసుకుంటున్నారో మాకు ఉచిత రేషన్ ఇవ్వండి, నివాసం ఇవ్వండి, ఇల్లు కట్టి ఇవ్వండి, పెన్షన్ ఇవ్వండి, దారిద్ర్య దిగున ఉన్నాం, 10 మంది పిల్లల్ని కన్నాం, అందుకని చెప్పి వారిని పోషించలేకపోతున్నాం, మీరే సాధండి. ఇది వాళ్ళ యొక్క నినాదాలు. మరి ఎన్ని రోజులు చేద్దాం? అయితే ఈ విషయాలపై అప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అల్లర్లకు కారణమైన చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక వ్యక్తి పేరు గుల్ఫీషా ఫాతిమా. ఇప్పుడు ఈ సందర్భంగా ఈ విషయాన్ని ఇంత దూరం చెప్పుకుంటూ ఎందుకు వచ్చామంటే, ఈ గుల్ఫీషా ఫాతిమా యొక్క కార్యక్రమాల్లో ఎన్ఆర్సీకి, సిఏఏకి వ్యతిరేకంగా అనేక ఉద్యమాల్లో అక్కడ ప్రొటెస్టులు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంది. దాని కారణంగా, అంటే హింస చెలరేగడానికి మరియు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక చట్టాన్ని తీసుకువచ్చిందో ఆ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపితే ఎవ్వరు ఏమనరు. కానీ శాంతియుతంగా కాకుండా
మీరు చేసిన నిరసనల వల్ల హింస చెలరేగి దాదాపు 53 మంది చనిపోవడం కారణము, అదేవిధంగా 200 మందికి పైగా అవయవాలను కోల్పోవడం, నిరాశ్రయులు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ కారణమైన వ్యక్తులను అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో గుల్ఫీ షా ఫాతిమా కూడా ఒక వ్యక్తి. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటిది అంటే, పత్రికలు ఏదైతే ఉన్నాయో అసలు సమస్యను ఎందుకు వచ్చింది, ఆమె ఎందుకు అరెస్ట్ కావాల్సి వచ్చింది, ఇవన్నీ వదిలేసి ది వైర్ ఎప్పుడు కూడా ఈ పత్రిక కథనాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఎవరైతే ఈ భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారిని మాత్రమే హైలైట్ చేయడానికి ఈ పత్రిక ముందుంటుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ది వైర్ పత్రిక నేడు గత వారం రోజుల క్రితం ఒక కథనాన్ని వీడియోను ప్రదర్శించింది. ఈ గుల్ఫీ షా ఫాతిమా తల్లిదండ్రులు అత్యంత కడు బీదరికంలో ఉన్నారు. వారు ఫాతిమా అరెస్ట్ అయిన సంగతి కూడా వారికి ఇంతవరకు తెలియదు. మేము ఆమె ఏటో పోయింది, కాలేజీకో ఏటో పోయింది, ఇంకా వస్తుందని మేము అనుకుంటున్నాం, కానీ అసలు పోలీసులు ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారో కూడా మాకు తెలియదు. అంటే ఎవరిని నమ్మించడానికి ఇలాంటి కథనాలను ఇలాంటి మీడియా సంస్థలు జనాల మీదకి వదులుతున్నాయి. ఇలాంటి కథనాల వల్ల ప్రజలు అర్థం చేసుకునే విషయాలు ఏమిటి అంటే, ఈ పత్రికలు కూడా ఇలాంటి సంస్థలు కూడా ఇలాంటి కథనాలను ప్రయోగించడం, ప్రజల మీదకి సంధించడం వల్ల ఏ రకమైన ఈ సమాజానికి ఏ రకమైన సమాధానం ఇవ్వదలుచుకున్నారు, ఏ రకమైన ప్రశ్నలు ఇవ్వదలుచుకున్నారు, ఏ రకమైన సమాచారాన్ని చేరవేయదలుచుకున్నారు, ఎవరికి సహకరిస్తున్నారు, ఏ దేశం కోసం మీరు పనిచేస్తున్నారు, ఏ ప్రజల కోసం మీరు పనిచేస్తున్నారు అనే ప్రశ్నలు సాధారణంగా సామాన్య ప్రజలకు అర్థం కాకపోవచ్చు. కానీ చాలామంది విజ్ఞులైన వారికి ఎంతో కొంత సమాచార వ్యవస్థ మీదనో లేకపోతే జరుగుతున్న పరిణామాలను తెలిసిన వారికో తప్పకుండా ఇలాంటి కథనాలు అర్థమవుతాయి. అంటే ఒక తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం కూడా ఒక నేరం కిందికే అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దాన్ని ప్రజలు కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. అంటే సమాచార వ్యవస్థ ముసుగులో కొన్ని సంస్థలు చేస్తున్న ఇలాంటి నిర్వాహకాల వల్ల సమాజానికి అది చేటే తప్ప మంచిది కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.